జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి పార్ట్నర్ ఇది? చేసిన పెద్ద పెద్ద తప్పుల నుంచే కేసు లేకుండా ఈజీగా తప్పించుకున్నాను. కానీ దరిద్రంగా చెయ్యని తప్పుకి ఇలా ఇరుక్కోవడం ఏంటి పార్ట్నర్? చెయ్యని తప్పు కాదు, ఎప్పుడో చేసిన పాపాలకి నీకు పడిన శిక్ష ఇది అనుకో. పార్ట్నర్, పెయిన్ మీద కారం పేస్ట్ పూసినట్టు నీ లైఫ్ పార్ట్నర్ ఏంటి పార్ట్నర్ ఇలా మాట్లాడుతుంది? కొంపదీసి ఈ అరెస్ట్ ఎపిసోడ్ వెనక నీ స్కెచ్ గీచే ఏం లేవు కదా? ఎగ్జాక్ట్లీ, నీ డౌట్ కరెక్టే మిస్టర్ విఠల్ రావు. ఈ అరెస్ట్ అనేది 100% ఒక పెద్ద స్కెచ్చే. ఏమంటున్నావు పార్ట్నర్? కానీ స్కెచ్ చేసిన మనిషి నువ్వు ఊహించని మనిషి. అది ఎవరో, నీ వెనక జరిగిన కుట్రేంటో చూడాలనుందా? అవును పార్ట్నర్, ఎవరది? చూడు. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు చెప్పొద్దు, మీకేం కావాలో చెప్పండి చాలు. ఇలాంటి మగాడైనా నాకొకటే, ఏం కావాలి? వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేయాలి, వాడి బ్రతుకు జైల్లోనే ముగిసిపోవాలి, అంతే కదా? నాగవల్లి, వస్తే నాగవల్లి నా మీద స్కెచ్ చేస్తావా? పార్ట్నర్, ఇదే వీడియో సాక్ష్యంగా పనిచేస్తుంది కదా, దీన్ని చూపించి నన్ను బయటికి తీసుకురా పార్ట్నర్. లాయర్తో మాట్లాడాను, సరిపోదని చెప్పారు. లాయర్తో కూడా మాట్లాడావా? ఎవరు పార్ట్నర్ ఆ లాయర్? మా లాయరే. నా హామీ మీద మీ గురించి వాదించడానికి ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ పార్ట్నర్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మేలు మర్చిపోతావో గుర్తుంచుకుంటావో నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే మాత్రం ఆ నాగవల్లి చేసిన మోసాన్ని నువ్వు బయట పెట్టాలి. ఏమంటున్నావు పార్ట్నర్? సీతారత్నం గారి మీద నాగవల్లి వేయించిన నిందని నువ్వు బయట పెడితే నాగవల్లి నేచర్ ఇది అని కోర్టులో ప్రూవ్ చేయగలం. ఇప్పుడు కూడా నిన్ను తను అదే విధంగా చెయ్యని తప్పుకు ఇలా బలి చేసిందని వాదించడానికి ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. ఓకే పార్ట్నర్. నిజానికి ఇక్కడ ఎవరికి ఏం అవసరమో అర్థమవుతుంది. సరే అయితే ఇప్పుడు ఒక ఫైనల్ డీల్కి వద్దాం. ఏంటది? నన్ను ఈ కేసు నుంచి బయటపడేస్తే మీరు కోరుకున్న ఎవిడెన్స్ మీకు ఇచ్చి నేను దుబాయ్ వెళ్ళిపోతాను. నాకు మీ ఆస్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఐడియా వచ్చింది, చెప్తాను విను. ఒక్కతే ఉంది, ఎవరితో మాట్లాడుతుంది ఇది? ఇంట్లో దానికున్న బలమైన సపోర్ట్ ఆనంద్ గారు. ఆనంద్ గారి దృష్టిలో చైత్రని ఒక విలువ తక్కువ క్యారెక్టర్లా పోర్ట్రేట్ చేయాలి. అత్తయ్యకి చెప్పి ఇంట్లో మంగళగౌరి వ్రతం ఏర్పాటు చేపించాలి. వ్రతానికి అయిన వాళ్ళు, పరిచయస్తులు అంటూ ముత్తైదువులందరూ వస్తారు. అలా వాయినం పుచ్చుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీని క్యారెక్టర్ ఇది అని ఫిక్స్ అయిపోయి దీన్ని అసహించుకుంటారు. ఇది కూడా దీని తల్లి లాంటిదే, దీని రక్తమే తప్పుడు రక్తమని ముక్త కంఠంతో చీకొడతారు. భక్తి శ్రద్ధలతో పవిత్రంగా చేయాల్సిన పూజను పరమ పర్వశంతో చేయాలిది. అప్పుడు ఆనంద్ గారికి దాంతో ఉన్న సమస్య ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత దాని గురించి అత్తయ్య ఎలా అయితే అనుకుంటుందో అలాంటి విషబీజమే
ఆనంద్ గారి మనసులో కూడా మొలకెత్తి మహావృక్షమైపోతుంది. అమ్మా, ఎలా ఉంది పిన్ని నా బిగ్ బ్లాస్టింగ్ ప్లాన్? ప్లాన్ ఎలా ఉందా? అసలు నువ్వేం చెప్పావని ఎలా ఉందో చెప్పడానికి? R లెవెల్లో విజువల్ ఇంపాక్ట్ కలిగించేలా ప్లాన్ చెప్తే ఏం చెప్పమని అడుగుతావండి పిన్ని? పుచ్చు పట్టిన పిచ్చి ప్లాన్ విన్నది నేనే. ఇలా బిందెల్లో కాదే, మీ తలల్ని చెంబుల్లో పెట్టాలి. చెత్త మొహల్లారా. పూజ చేసేలా చేస్తావా? ముత్తైదువులందరి ముందు నన్ను, నా తల్లి బ్రతుకుని చెడిన బ్రతుకు అంటూ అసహించుకుని చీకొట్టేలా చేస్తావా? చెప్తానే, చెప్తాను. నీకు నా కన్నయ్య వేసే శిక్ష కాదే, అసలు పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను. పిన్ని, నేను ఇప్పటి వరకు చెప్పిన నా అద్భుతమైన ప్లాన్ ని నువ్వు వెళ్ళేదా? లేదు, వాష్రూమ్కి వెళ్ళి ఇప్పుడే కదా వచ్చాను. అంటే అదంతా నేను గోడలకు చెప్పానా? సరేలే, మళ్ళీ వివరించి చెప్పే మూడు ఉత్సాహం ఇప్పుడు నాకు లేవు. తర్వాత చెప్తాను. ముందు ఈ దరిద్రం నుంచి బయటపడతాం. ఆ తర్వాత దాని బతుకు చిట్కా బండి ప్రోగ్రాం చేద్దాం. చూద్దాం ఎవరి బతుకు జట్కా బండ్ అవుతుందో, జారిపడి నడ్డి విరుగుతుందో చూపిస్తానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.